అద్భుతమైన అవకాశం ఉంది 14లో. కానీ ఒక్కటిసారి ఇక్కడ ఇప్పుడు యాక్చువల్గా ఇది 4.0 పాలన చంద్రబాబు నాయుడు గారిది అంటే మొత్తం చూసుకుంటే ఇది ఇక్కడ అడిషనల్గా లోకేష్ గారి బలం కూడా యాడ్ అయ్యింది. మొన్నటితో పోలిస్తే ఇప్పుడు ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. కానీ టెక్నికల్గా టెక్నాలజీ అంతా మాకే తెలుసు, టెక్నాలజీని మేమే తీసుకొచ్చాము అని చెప్పుకునే బాబు గారు కానీ టీడీపీ కానీ రాగానే ఇప్పుడు మొత్తం కొన్ని తీసేశారు. వాలంటీర్ వ్యవస్థలు లాంటి ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉంది కానీ దాన్ని చాలా మార్పులు చేసేశారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర లాంటి యాప్ తీసుకొచ్చి దీన్ని అద్భుతంగా ముందే మనం అనుకున్నాం. ఎందుకంటే ఇలాంటి ఫోన్లో వర్కౌట్ అవుద్దా లేదా, మనిషి వచ్చి ఇవ్వడం వేరు, చేయడం వేరు, అందరికీ అంత అవగాహన కూడా ఉండదు. ఇది తెలియంది కాదు, తెలిసి కూడా రాంగ్ స్టెప్ పడుతుందా లేదంటే పక్కనున్న సలహాదారులు. ఎందుకంటే ఇంతకుముందు P4 విషయంలో జ్యోతుల రాధాకృష్ణ గారే రాశారు, ఎవరిచ్చారు ఈ ఐడియా, ఎవరు చెప్తున్నాడు మీకు సలహాలు అని చెప్పి ఆయనే రాశారు. ఈ విషయంలో కూడా అలాగే ఆ ఫెయిల్యూర్ మూట కట్టుకోవడానికి కారణం ఆయన ఆలోచన, పక్కోళ్ళు ఎవరైనా ఇచ్చిన ఆలోచన, ఎందుకు దాన్ని సరిగ్గా గెస్ చేయలేకపోయారు. ఇక్కడ బేసిక్గా ఇందాక నేను చెప్పిన పర్పస్ కూడా ఏంటంటే సంస్కరణల్లో కొత్త సంస్కరణ అనేటటువంటి చంద్రబాబు పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ సంస్కరణలు తెచ్చాడు. సచివాలయము, వాలంటీర్లు, రైతు భరోసా కేంద్రం, ఇంటి దగ్గర హాస్పిటల్, ఇంటి దగ్గర నాడు నేడు, అవును, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఫిక్స్ అయిపోయినాయి కదా. ఆనాడు చంద్రబాబుని మనం ఎట్లాంటి సంస్కరణలు అయితే గుర్తుపెట్టుకున్నామో అలాంటి ఇవి గుర్తుపెట్టుకునే సంస్కరణలు. మధ్యలో 14-19లో బాబు గారు చేయలేకపోయిన సంస్కరణలు.